వందనాలండి. ఈరోజు జూలై 11. జెరుబ్బాబెలు గవర్నర్గా ఉన్నాడు. అతని గురించి తెలుసుకుందాం. జకర్యా గ్రంథము 4:7. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే: శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అండగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నువ్వు చదును భూమివి అగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఈ మాటలు మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. శక్తి చేత కాదు కానీ, బలం చేత కాదు కానీ, కేవలం దేవుని ఆత్మ ద్వారానే మనం సమస్తము జరుగుతుంది అని మనం నమ్ముతాం కూడా. దేవుని ప్రజలు 70 ఏళ్ల నుండి బబులోను చెరలో ఉన్నారు. అందులో చాలామంది సుఖజీవనం సాగిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడే ఉండిపోవాలని అనుకున్నారు. అయితే యూదా దేశాన్ని మరువని వారు 60,000 మంది ఉన్నారు. క్రీస్తుపూర్వం 539లో పర్షియా రాజైన కోరెషు బబులోన్ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత యూదులను యెరూషలేముకు తిరిగి వెళ్ళి మందిర నిర్మాణం చేసుకోమని కోరాడు. ఆ సందర్భంగా అన్నిటికంటే పెద్ద గుంపును మొదటిగా వాగ్దాన దేశానికి నడిపించాడు జెరుబ్బాబెల్. కోరెష్ రాజు అనుమతి ఇచ్చాక చెర నుండి ఇశ్రాయేలీలు తిరుగు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు షెయాల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యూదా దేశానికి గవర్నర్గా చేయబడ్డాడు. యెరూషలేం మందిర పునర్నిర్మాణము పని అతనికి కేటాయించబడింది. ఆనాటి ప్రవక్తలైన హగ్గయి, జకర్యా ప్రవక్తలు వాళ్ళ ప్రజలకు నైతిక ఆత్మీయ ప్రోత్సాహమిస్తూ పని ప్రారంభించమని చెప్తూ ఉన్నారు. అయితే జెరుబ్బాబెలు ఆ పనిని నిర్వర్తించడంలో నిమగ్నమైనాడు. అంటే అతనే దగ్గరుండి పని చేయించాడు. ఈ లోకంలో బతకాలంటే ఒక వ్యక్తి చాలా బలవంతుడిగా ఉండాలి, కఠినంగా ఉండాలి, సులభంగా లొంగకూడదు, అట్లా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో గమనించారా? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నా ఆత్మచేతనే జరుగును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ముఖ్య పదాలు నా ఆత్మచేత. శాశ్వత విలువలు గల పనులు జరగాలి అంటే దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. చెర నుండి వచ్చిన వారు బలహీనంగా ఉన్నారు, శత్రువుల చేతిలో బాగా శ్రమ పొంది ఉన్నారు, అలసటతో, పేదరికంతో, నిరుత్సాహంతో ఉన్నారు. అయితే దేవుడు వారి పక్షాన ఉన్నాడు. మనం దేవుని కొరకు జీవిస్తూ మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచరాదు అని నిర్ణయం తీసుకొని దేవుని పైననే ఆధారపడుతూ పరిశుద్ధాత్మ శక్తితోనే పనిచేయాలనుకుంటే అద్భుతమైన పరిణామాలు మనం చూడగలం. తన ప్రణాళిక నెరవేర్చుటకే దేవుడు కోరెష్ ఆత్మను ఏ విధంగా ప్రేరేపించాడో అదేవిధంగా మందిరం నిర్మాణం చేయుటకై జెరుబ్బాబెలును రేపాడు. ఇతరులతో కలిసి అతను దేవుని గృహంలో పని ఆరంభించాడు. దేవుని కొరకు పనిచేయాలంటే హృదయంలో ఉద్దేశము, ఆశ పుట్టాలి. అతని ఆత్మ, ప్రధాన యాజకుడైన యెహోషువ ఆత్మ, మిగిలిన వారి ఆత్మలు దేవుని పని చేయుటకు ప్రేరేపించబడ్డాయి. దేవుని కొరకు సమర్పణతో పని చేయాలనే అత్యుత్సాహంతో పని మొదలుపెట్టాలి. ప్రవక్త అయిన హగ్గయి మాటలకు జెరుబ్బాబెలు మిగిలిన వారంతా విధేయత చూపించుటకు నిర్ణయించుకున్నారని మనం గమనించాలి. దేవుని మాటలకు లోబడుతూ సమర్పణతో పని చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే మనం దేవుని సంతోషపెట్టగలం. జెరుబ్బాబెల్లాగా మనం కూడా దేవునికి విధేయత చూపాలి అనుకుంటే దేవుడు మనకు కావలసిన ప్రోత్సాహాలు ఇస్తాడు. శక్తి చేత కాదు, బలం చేత కాదు కానీ దేవుని ఆత్మచేతనే మాత్రమే పని అవుతుంది అనే బంగారు సత్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే అది మనకు శక్తినిస్తుంది. పర్వతముల వంటి ఆటంకాలను కూడా దేవుని శక్తి చదును చేసి మంచి నేలగా మారుస్తుంది. అదే దేవుని కృప అని మనం గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మేము కూడా జెరుబ్బాబెలులాగా శక్తి చేత కాదు, బలం చేత కాదు కానీ కేవలం మీ ఆత్మచేతనే పని జరుగుతుంది అనే విషయం గుర్తించేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.